మ్యామ్ చెప్పండి ఇప్పుడు మరి ఎక్కడికి చూడు వెళ్తున్నాం? మహాలక్ష్మి, ఇప్పుడు నేను నా చిన్న ప్రపంచం ఉంది లోపల. ఓకే, పైన పెద్ద ప్రపంచం అయిపోయింది. అది పెద్దది కాదు, ఇది ఇంకా అంటే దీని తర్వాతే అది. ఓకే. కానీ దీన్నే చిన్ని ప్రపంచం నేను అంటున్నాను అనమాట. ఎందుకని? అంటే పెద్దదని మనం చెప్పుకోలేంగా, అందుకే చిన్ని ప్రపంచం అని ఇది చాలా పెద్ద ప్రపంచం. లోపలికి అడుగు పెట్టగానే తెలిసింది. అంతేనా? ఎందుకు అంటే అన్ని రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అన్ని కనిపిస్తున్నాయి మాకు ఎంట్రన్స్ లోనే. చూడండి అది ఇది నిమ్మకాయ. ఎంత సైజ్ వచ్చింది నిమ్మకాయ? సూది నిమ్మ అంటారు దాన్ని. సూది నిమ్మ. సూది నిమ్మ అంటే సూది నిమ్మ అంటే చూడు కింద నీకు ఇలా ఉంటుంది, సూదిగా వచ్చింది, దాన్ని సూది నిమ్మ అంటారు. సూది నిమ్మ, దాని పేరు సూది నిమ్మ. ఇక్కడ కూడా ఉన్నాయి. యా, సైజ్ చూడు ఎంత ఉన్నాయి. అదే ఎంత ఉన్నాయి నిమ్మకాయలు. ఇవి కరివేపాకే. ఇది బ్రెజిల్ కరివేపాకు. అదే డిఫరెంట్ గా ఉంది. ఇది ఆకు వాసన చూడు ఒకసారి. కరివేపాకు వాసన వస్తుంది కానీ ఆకు మాత్రం కొంచెం బ్రెజిల్ నుంచి, అంటే అక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ దొరుకుతుంది మనకి, ఇక్కడ దొరుకుతుంది మనకి అది. ఇది నార్మల్ గా దీని పేరు ఏదో ఉందమ్మా, మర్చిపోయినా. ఫ్లవర్స్. అవును, వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఫ్లవర్స్ ఇవి కూడా పూజకి పనికొస్తాయి. వాసన ఇదేమో పిప్పళ్ళు, తెలుసు కదా? పిప్పళ్ళు. ఇది మొక్క చూడు, కాయలు చూడు, పిప్పళ్ళు చూసావా? అన్ని కాయలే, పిప్పళ్ళు చెట్టు మొత్తం పిందెలు వచ్చాయి చూడు, చెట్టు నిండా పిందెలే, ఇవన్నీ పిందెలే చూడు. ఈ మధ్యలో మ్యామ్ ఇవి అవి కూడా అది కూడా అంతే, అవన్నీ ఇదంతా అదే మామూలుగా క్రోటన్స్ అవి. ఇగో ఇక్కడ ఒక రోజ్ ఉంది చూడు, ఇక్కడ కాశ్మీర్ రోజ్ అంటారు కదా, కాశ్మీర్ రోజ్ అంటారు కదా, అది. ఓకే, ఇగో ఇదేమో ఎల్లో నిత్యమల్లె. మరి చూసారు లేదు? చూడలేదు. ఎల్లో నిత్యమల్లె అంటారు దీన్ని. ఇది నిత్యమల్లె. ఓకే ఓకే. ఇది నిజంగా సీతాకోచిలుక అనుకున్నాను. అవునా? ఓకే. కృష్ణుడిని పెట్టుకున్నారు చక్కగా బృందావనం లాగా. ఇంకా క్లీన్ చేయలేదమ్మా, నేను రావట్లేదు కదా. అదే పైకి రావట్లేదు. వీళ్ళు ఇంకా ఏదో ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తారు. ఫౌంటైన్, బుద్ధుడు. ఇది చూసారా, జినియా కలర్ ఎంత బాగుంది. జినియా ఫ్లవర్. ఇది జినియా అంటారు దీన్ని. అదేమో రెడ్ కనకాంబరం, రేర్ గా ఉంటాయి. రెడ్ కనకాంబరం అది. తర్వాత రెడ్ ఆల్మండ్ చూసావా? ఆల్మండ్ లో రెడ్. ఇది ఇదిగో ఇందాక ఎల్లో చూసాం కదా, ఇది రెడ్ అన్నమాట. ఇది రెడ్ చూడు ఎంత బాగుందో చూడు, రెడ్ ఫ్లవర్స్ కలర్. అందులో మనకి ఇప్పుడు వాతావరణం కూడా చాలా బాగుంది. తర్వాత ఇది చూడు, ఆకాకరకాయ అంటాం కదా, పిందెలు వచ్చాయి. ఇప్పుడు మొగది కనుక దీనిలో వచ్చింది అనుకో, అంటే అది కూడా పెట్టాను, వచ్చిందంటే మనకి అవి మంచిగా ఫ్రూటింగ్ వస్తాయి అన్నమాట. అది అట్లా. ఇది గోంగూర. ఇది సపోటా. ఇదిగోండి పిండి కూడా ఉంది. సపోటాలు అవి. ఇది క్రికెట్ బాల్ సపోటా. ఇది పేరు బాల్ లాగా ఉంది, పెద్దగా వస్తుంది, అందుకే క్రికెట్ బాల్. ఇదేమో గోంగూర ఇది. సో ఇదేమో ఇది కూడా పసుపు, దీనిలో పసుపు వేసాను. ఇవి సపోటా. ఇవేమో సపోటాలు. ఎస్, సూదిగా ఉన్నాయి. నార్మల్ సపోటా. ఇది ఏంటంటే పాల సపోటా అంటారు అట్లా అన్నమాట. అది ఇది. ఇవి నిమ్మకాయలు. అవన్నీ మొత్తం నిమ్మకాయలు. చిన్నగా వచ్చింది ఇదేంటి? అవి దాన్ని ఇవంటారు కదమ్మా, దాన్ని చెప్తానుండు. చెర్రీ పండితే రెడ్ గా అయిపోతుంది. కానీ ఎక్కడ ఉంటదమ్మా రెడ్ది, దొరుకుతుంది నీకు. ఎందుకంటే కొంచెం గుబురుగా ఉంది కదా, ఎక్కడో ఉంటది రెడ్ది. లేదా పిట్టలనే తినేసి ఉంటాయి. అది మాకు పిట్టలు కూడా ఎక్కువ కదా, అది కూడా తింటాయి. ఇది ఒక జినియా పింక్ అనమాట. పింక్ ఇది. ఇదేమో జామ, స్ట్రాబెరీ జామ. అక్కడ మొత్తం ప్రూన్, అవి రేగిపళ్ళు. ఇదంతా మొత్తం ప్రూన్ చేసేసా. చేస్తే మళ్ళా వచ్చింది. వైట్ గులాబీ. ఇది చూడమ్మా, ఇది చూడు, ఈ కలర్ చూడు. వైలెట్ వచ్చి వైట్. ఏంటి మ్యామ్ ఇది? అది మన ఇందాక చూసావు కదా, వైట్. అన్ని కలర్స్ మీ దగ్గర ఉన్నాయి. ఏదో మనం పెయింట్ వేసినట్టు. అది బాగుంది చాలా. ఇవి వైట్ గులాబీలు చూడండి ఎన్ని కాసినాయి ఒకదానికి.
ఇది వైట్ సంపెంగ. ఓహోహో ఇగో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి సంపెంగ. వైట్ సంపెంగ. వావ్ స్మెల్ కూడా బాగుంది. ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది పాపం. ఇది ఇదేమో పీనట్ బటర్. చాలా పెద్దగా అయిపోయింది. సో మొత్తం ప్రూన్ చేసేసా, చెట్టంతా ప్రూన్ చేసేసా. చేస్తే ఇప్పుడు మళ్ళా పిందెలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా మనం చెట్టుని పెరగనివ్వకూడదమ్మా, పెరగనివ్వకూడదు. కట్ చేసేసామనుకో అవి మళ్ళా గుబురుగా తయారై మనకి బాగా ఫ్రూటింగ్ వస్తుంది అన్నమాట. అది కూడా మనకి తెలియాలి ఏంటి ఎట్లా పెంచాలి అనేది. రేకాయలు తీసుకున్నాము రేగే, కానీ చూడండి వేలాడుతూ ఒక కొమ్మకే నాకు తెలిసి 50 అట్లా ఉన్నాయి రేక్కాయలు. కొంచెం కస్సగా ఒగరుగా డిఫరెంట్గా ఉంటాయి చూడమ్మా. తర్వాత అదిగో మునగ చూసారా, మునగ బాగున్నాయి. ఇదిగో మునగ. ఇదేమో మునగ చిన్న చెక్కపెట్టెలో ఉంది అది చూడు. అదిగో ఫ్రూట్స్. ఓహో సారీ చాలా ఉన్నాయి చెట్టుకి. అంటే గ్రీన్ లో కలిసిపోయింది కదా. అవునవును. సో అదిగో పైన ఇవి కూడా ఇట్లా తినేయచ్చా? అది ఎల్లో అవుతాయి. ఎల్లో అవ్వాలి. ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి. ఉన్నాయి చూడు. ఇది చూడమ్మా పన్నీర్ ఫ్లవర్ అంటారు దీన్ని. పన్నీర్ పన్నీర్ ఫ్లవర్ అంటారు దీన్ని. ఏంటి మేడం ఇది? పన్నీర్ వస్తుంది చూసా పువ్వు, పన్నీర్ ఫ్లవర్. అసలు అన్ని కలిపి వస్తుంది స్మెల్. పన్నీర్ ఇది మన ఏమంటారు రెడ్గా అవుతాయి కదా ఇవి. అవును తిన్నాను నేను ఇవి కూడా. ఇలా మర్చిపోవడం నేను కూడా మర్చిపోయాను. ఇదేమో చెట్టు బెండ అమ్మా. ఇది చెట్టు బెండ, అందుకే ఇంత పెద్దగా ఏం చేసావా చెట్టు బెండ. ఇంక ఇప్పుడు పూత వస్తుంది. అదిగో స్టార్ట్ బ్యాగ్ లో పెట్టేసా. అంజీర్ అమ్మా, అంజీర్. నాకు ఇన్ని మొక్కలలో తొందరగా రావట్లేదు చెప్పడానికి. అంజీర్ అంటారు దీన్ని. ఓకే, ఇంకా పొట్లకాయలు తీసుకోండి. పైన మీరు ఎన్ని తీసుకుంటారో తీసుకోండి. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ పొట్లకాయలు. వాటిని పిచ్చుక పొట్ల అంటారు. పిచ్చుక పొట్ల అంటారు అన్నమాట. చిన్నవి పెరగవు అంతే, ఇంతే ఉంటాయి, లావుగా అవుతాయి అనమాట. ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. తీసుకుదురు గాని. మన డ్రమ్ లో కూడా పప్పాయ పెంచొచ్చు చూడు. తర్వాత అదిగో ఇదేమో మామిడి, అడవి మామిడి అంటారు దీన్ని. చూసారా కాయలు కనబడ్డాయా? కింద పూత కూడా ఉంది చూడు మళ్ళా, దాన్ని అడవి మామిడి అంటారు అనమాట. అది సీతాఫలం కూడా ఉంది. అడవి మామిడి. ఇగో చూడ ఇప్పుడే సొరకాయ పిందెలు వస్తున్నాయి చూడ, కనబడిందా? అవునవును, పైన చిన్న పిందె, చిన్నది రౌండ్ గా. అవును, ఇప్పుడే స్టార్ట్ అయింది. 2-3 ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి అవి పిందెలు. ఎన్ని దగ్గర ఎన్ని ఉంటాయి మేడం? అసలు చెప్పలేము. ఉంటాయి అమ్మా, 700-800 అయితే ఉన్నాయి కుండీలు ఉంటాయి. ఇదేమో లాంటన్ మందార అంటారు, తెలుసు కదా? విన్నారా ఎప్పుడు? లాంటన్ మందార అంటారు, ఎల్లో పేరు. దీని పేరు లాంటన్ మందార. మీ దగ్గర వింటున్నాను వినని పేర్లన్నీ. లాంటన్ మందార. జాంకాయలు కూడా ఉన్నాయి. ఇది ఒక రకం రేగిపళ్ళు. అది రౌండ్, దానికి ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు తర్వాత అది రౌండ్ కానీ ఇదేమో కోలగా ఉంటాయి. ఈ కోలగా ఉండే కాయలు అనమాట. ఇవి ఒక రేగిపళ్ళు. ఇది ఒక రకమైన పూత కూడా ఉంది. ఆపిల్ బేర్ అంటారు కదా, అది అనమాట. ఆపిల్ బేర్. వంకాయలు ఆపిల్ బేర్. అది వంకాయలు చూడు ఎలా ఉన్నాయో. కొయ్యలేదు మేడం? ఎన్ని రోజులైంది? కొయ్యాలి అంటే పెద్దగా అవ్వాలి కదా, ఇంకా పెరగాలి. ఇంకా పెరగాలి కదా, అందుకే ఉంచాను. పెద్దదైతే కొయ్యొచ్చు. ఇది ఒకటే చెట్టు చూడు. ఒకటే ఒక మొక్క, ఒక మొక్కకి ఒకటే మొక్క. అది ఇది దీంట్లో పెట్టేశారు. ఇది గ్రాఫ్టెడ్ అమ్మా, కానీ మొక్క చూడు ఎంత చిన్న మొక్క. కాయలు చూడు ఎన్ని ఉన్నాయో. 1 2 ఇగో 3. దాని పాపం ఎన్ని కాసిందో ఈ మొక్క. 4 కింద ఒకటి 5. చిన్న మొక్క అమ్మ పాపం. ఎంత మొక్క పాపం, ఎన్ని కాయలు కాసిందో, ఎన్ని ఇచ్చిందో పాపం అది. తర్వాత ఇది ఒక దోసకాయ. ఇది దోసకాయ మొక్క. ఇది నిమ్మ మొక్క మళ్ళా. ఇది గజనిమ్మ అమ్మ. గజనిమ్మ ఇందాక చూపించింది సూది నిమ్మ. అవును, ఇది గజనిమ్మ. ఇది గజనిమ్మ. ఇది కూడా అంతే, చాలా కాయలు కాస్తాయి. కాయలు ఒక కొమ్మకి 3-4 అట్లా ఉన్నాయి. అది ఓకే.
మహాలక్ష్మి మ్యామ్ ఈ చూసావా ఇది అది సారీ మర్రి చెట్టు చూసాం కానీ పెద్ద పెద్ద వేర్లతో ఉంటాయి, వృక్షాలు చూసావు మీరు కుండీలో బంధించారు. అవును బంధించా చూసావా. ఇది ఏమంటారు దీన్ని బోన్సాయి అంటారమ్మా. బోన్సాయి బోన్సాయి మర్రి అన్నమాట. ఇది చూడు 25 ఏళ్ళు దీనికి పాపం. 25 ఏళ్లను కూడా మొక్కను చూడు మనం ఎలా బంధించేసి ఇలా పెంచుతున్నాం చూసావా. చక్కగా ఊడలు వచ్చుకుంటూ ఊడలు కూడా పాపం వస్తున్నాయి. కానీ మనం ఇంత చిన్న దానిలో పెడితే కూడా కుండీలో పెడితే కూడా చూడు ఎంత బాగా మంచిగా పెరిగింది. ఎంత బాగుందో చూడదు. ఇగో ఇదొక 7 days రోజ్. ఇది 7 days రోజ్ అంటే ఎట్లా అంటే ఎప్పుడు పూస్తూనే ఉంటుంది అనమాట. దీన్ని 7 days రోజ్ అంటారు. అంటే ఎప్పుడు పూస్తూ ఉంటుంది కాబట్టి దాని పేరు 7 days అన్ని రోజులు, అందుకని 7 days రోజ్.